రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తుంది. తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమిని గెలిపిద్దాం. మే 13వ తేదీన జరుగుతున్న ఎన్నికలలో ఎస్సీ వర్గీకరణకు మద్దతుని ఇవ్వని, అలాగే మాదిగలను రాజకీయ, ఆర్థిక రంగాలలో అణచివేస్తున్న జగన్ పార్టీ వైసీపీని ఓడిద్దాం. ప్రియమైన మాదిగ ప్రజలారా, దేశవ్యాప్తంగా లోక్సభకు ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్లో శాసనసభ మరియు పార్లమెంట్ ఎన్నికల మే 13వ తేదీన జరుగుతున్న ఈ ఎన్నికలలో ఓటు వేయడం కోసం అన్ని వర్గాల ప్రజలు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధిక జనాభా కలిగిన మాదిగ ఉప కులమైన మన నిర్మాణాత్మక శక్తికి అసెంబ్లీ ఎన్నికల మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలలో అభ్యర్థుల గెలుపును నిర్దేశించే ఓటు బ్యాంకు మన మాదిగ ఉప కులాల సామాజిక వర్గాలకు ఉన్నది కనుక మాదిగ ఉప కులాంతగా ఏకమత్యంతో, సామాజిక రాజకీయ చైతన్యంతో ఈ ఎన్నికలలో ఓటు వేయాల్సిన అవసరం ఉంది. మనం ఓటు వేసి మన జాతి బిడ్డకు 100 ఏళ్లు బంగారు భవిష్యత్తును ఇచ్చేదిగా, అలాగే మన జాతికి విద్యా, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ రంగంలో తగిన ప్రాతినిధ్యం సాధించేదిగా ఉండాల్సిన అవసరం ఉంది. ఓటును మనం వృధా చేసుకోవద్దు. ఓటు ఒక్క ఆయుధమే. మన ఆయుధం ద్వారా మన జాతి ఎదుర్కొన్న సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని వెతికే విధంగా ఓటును ఉపయోగించుకోవాలి. జాతీయ ప్రయోజనాల కోసమే ఓటు వేయాలి కనుక ప్రతి ఒక్క మాదిగ బిడ్డ ఆత్మ సాక్షిగా ఆలోచించి మన జాతి పట్ల నిబంధనతో ఉండి మన జాతికి గుర్తింపు, గౌరవం, విలువనిచ్చి మన సమస్యలను పరిష్కారం చేసి సామాజిక, ఆర్థిక, రాజకీయ అభివృద్ధి దోహదపడే ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలో ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాం. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మాదిగ జాతి రకరకాల ఆకాంక్ష. ఈ ఆకాంక్ష నెరవేర్చుకోవడానికి 30 ఏళ్లుగా దేశంలో ఎక్కడా లేని విధంగా సుదీర్ఘమైన ఉద్యమం నడుపుతున్నాం. ఎస్సీ వర్గీకరణ జరిగితేనే మన జనాభాకు తగినట్లుగా విద్య, ఉద్యోగం, సంక్షేమ, రాజకీయ రంగాలలో తగినన్ని అవకాశాలు లభించి అన్ని రకాలలో మన అభివృద్ధిలోకి రావడానికి దారితీస్తుంది. కనుక మనం అన్ని రంగాలలో అభివృద్ధిలోని రావడానికి ఎస్సీ వర్గీకరణను సాధించుకోవడం తప్ప మరో మార్గం లేదు. అందుకే అంబేద్కర్ గారు చాలా దూరదృష్టితో ఆలోచించి రిజర్వేషన్ల ద్వారా తప్ప వర్గాలు బాగుపడతాయని, మరేం మార్గం ఉండదని గ్రహించి రాజ్యాంగంలో వాటిని పొందుపరిచారు. అయితే ఎస్సీ రిజర్వేషన్లు గత 7 శతాబ్దాలకు పైగా ఏకపక్షంగా మూల సామాజిక వర్గమే అనుభవించి అన్ని రంగాలలో అభివృద్ధిలోకి వచ్చారు. కానీ ఎస్సీ రిజర్వేషన్లు ఫలాలు మనకి న్యాయబద్ధంగా జనాభా తగ్గట్లుగా లభించుకోవడం వల్ల మాదిగలుగా మనం నష్టపోతూనే ఉన్నాం. అందువలన ఎస్సీ రిజర్వేషన్ల ఫలాలు దక్కలేదంటే ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందే. ఎస్సీ వర్గీకరణ జరగడం ద్వారా తప్ప మాదిగల అభివృద్ధిలోని రావడానికి మరో మార్గం లేదు.